సైదాపురం మండలంలో పల్లె పండుగ పథకం కింద మంజూరైన నిధులతో పలు గ్రామాలలో నిర్మించిన సిమెంట్ రోడ్లు, వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే గురుగుండ్ల రామకృష్ణ ప్రారంభోత్సవం చేశారు. ముందుగా ఆయనకు మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేములచేడులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని చెప్పారు. అందులో భాగంగా వేములచేడు పంచాయతీలో 5 లక్షల రూపాయలతో ఎన్టీఆర్ సురక్ష తాగునీరు ప్లాంట్ను ప్రారంభించారు. అలాగే నల్లబొట్లపల్లి గ్రామంలో మరో 5 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును అధికారులు, కూటమి నాయకుల భాగస్వామ్యంతో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివకుమార్, ఆర్డబ్ల్యూఏఈ మనోజ్ కుమార్, భాజపా నాయకులు మోహన్ కృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం రాజు, దిలీప్ నాయుడు, రాజశేఖర్ రాజు, సుబ్రహ్మణ్యం నాయుడు, పార్థసారథి, వెంకటేశ్వర్ల నాయుడు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ పంపించారు. ఆ పంపించినప్పుడు చేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 2-3 రకాలు ఉంటారు. కొంతమంది చేస్తారు, కొంతమంది మాటలు చెప్తారు, కొంతమంది చేయలే వాళ్ళు తిప్పుకుంటూ చేస్తా ఉంటారు. అంటే ఎప్పుడు చూసినప్పుడు జనాలు ఉంటారు. నేను ఒకసారి ఆశ్చర్యపోయాను, ఏంటి నా పాలసీ వచ్చారంటే ఇది అవుతుంది కాదు, అవుతుందంటే నోట్ చేసుకోవడం, పంపించడం, ఫాలో చేయడం. కాబట్టి మా చుట్టూ మనసులైతే ఉండరు. ఖచ్చితంగా పని చేస్తాం. మరి వాళ్ళు ఏమనుకున్నా కానీ అనుకున్నాను కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఉంది సమస్య. డైరెక్ట్ గా గ్రామాల నుంచి వస్తున్నారు, చేస్తున్నాం. లీడర్లు కూడా మనం కష్టం ఉండొచ్చు. ఎందుకంటే మనం చెప్పగానే నేరుగా పోయి చేసుకుని చేస్తున్నారు. మన ప్రయారిటీ పోతుంది కదా, మనకి ఏ విలువ కూడా ఉండొచ్చు. కానీ చేయకపోతే వాళ్ళు కూడా మేము ఓట్లేదా, మేము గెలిపలేదా, మేము వచ్చాం, సమాధానం చెప్పలేదని చెప్పని మేము వింటా ఉంటాం కొంతమంది ఎమ్మెల్యేలు చరిత్ర. కాబట్టి దయచేసి మేము అర్థం చేసుకోవాలి, ప్రయారిటీ ఎక్కువ వేగంగా ఉంటుంది. వాళ్ళు ఎవరైతే వస్తారో ఎమర్జెన్సీగా ఉండి చేయాల్సిన ప్రయత్నమే చేస్తాం. కొన్ని మిమ్మల్ని తీసుకోమని చెప్తున్నాం. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ పరిపాలన ఎక్కడ కూడా ఒక మండలంలో 10,000 రూపాయలు పనిచేసినటువంటి దాఖలాలు. లాస్ట్ లో ఆయన సచివాలయాలకి ఒక 20 లక్షలు ఇచ్చాడు. లాస్ట్ లో అందులో చర్చించుకుంటా తిప్పుకుంటా ఉంటే వాళ్ళ నాయకులే వాళ్ళు మనం ఏం చేయలేదు కాబట్టి అందరూ తిప్పుకున్నాడంటే ఒక సచివాలయానికి 20 లక్షలు ఇచ్చాడు. ఆ సచివాలయం 20 లక్షలు ఏ పని చేస్తారు? కాబట్టి దాని తగ్గట్టు అందులో మన బుద్ధి చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. 8 లక్షల కోట్లు అప్పులు ఉండేది, 12 లక్షల కోట్లు మన ప్రభుత్వం అప్పులున్నాయి, వడ్డీలు కట్టాలా అని బాగా సమస్యలు ఉన్నాయి. అయినా కూడా మన నాయకుడు ధైర్యంగా, ఆయనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏ విధంగా చేయాలనేది తెలుసు కాబట్టి ఈ రోజు మేము మీ ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పి మేము చేస్తామని చెప్పగలుగుతా ఉన్నాం. అదే లేకపోతే ఈరోజు మేము గ్రామాలకు వచ్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పి తిరిగే పరిస్థితి తెలుగుదేశం చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు వచ్చిన వెంటనే కూడా మేము చాలా పెట్టాం. అవన్నీ కూడా శాంక్షన్లు ఉన్నాయి. ఒకటే మన నాయకుడు ఆలోచన, ఎక్కడ కూడా రాష్ట్రంలో గుంటలు లేనటువంటి రోడ్డుగా ఉండాలి, చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.